హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం టమాటా పల్లి చట్నీ చేసుకుందామండి. దోశలోకి ఇంకా ఇడ్లీలోకి రెండిట్లోకి బాగుంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది ఇవి వేసుకొని తింటే. ఒకసారి చూద్దాం రండి. ఒక కప్పు మనం పల్లీలు తీసుకోవాలండి. మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, నేను దాని నిండా తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. నేను ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి, ఇంకెలా మాట్లాడాలో తెలియదు. ఏమన్నా సరి చేసుకోవాలంటే కంపల్సరీ చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్యాన్ పెట్టుకొని మనం పల్లీలు వేయించుకుందామండి. కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చివాసన పోవాలండి. పల్లీలకి పోయేంత వరకు వేపుకోవాలి. కిచిడీలో కూడా బాగుంటుందండి ఇది చట్నీ. మనం ఎప్పుడైనా కిచిడీ చేసుకున్నప్పుడు ఈ చట్నీ పక్కకు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందనేది. మనం స్లిమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. కొంచెం వేగినాయి, ఇప్పుడు తీసేసుకుందాం. తీసుకొని అదే ప్యాన్లో మనం నువ్వులు వేసుకుందాం. ఎంత అంటే మనం టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాం. టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దానంతా నువ్వులు 1.5 వేసుకున్నాను నేను. అది కొంచెం చిటపట అనగానే, నల్లగా కావద్దండి, నల్లగా అయితే టేస్ట్ చేంజ్ అయిపోద్ది. చిటపట అనగానే తీసేసుకోవాలి. నేను స్లిమ్లో పెట్టాను, అందుకని కొంచెం టైం పడుతుంది. ప్యాన్ వేడిగా ఉంది, అందుకని నేను తొందరగా తీసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నేను 25 వరకు తీసుకున్నానండి. కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. పిల్లలు కరివేపాకు తీసి పారేస్తూ ఉంటారండి మనం తాలింపులో వేస్తే, అందుకని ఇప్పుడే వేసేసేయండి. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోండి. మనం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని పుదీనా, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి నేను, అదొక కట్ట, ఇదో కట్ట. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా నేను ఒక 4-5 తీసుకున్నాను. ఒక 25 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అన్నీ కలిపి ఆయిల్లో వేసేసుకోండి, మగ్గాలి అది బాగా. నూనెలో బాగా మగ్గితే టేస్ట్ మంచిగా ఉంటుందండి. మనం ఫస్టే పచ్చిమిర్చి వేసామనుకోండి, మన ఘాటు బాగుంటుందండి. ఈ రూమ్ అంతా ఇంకా వ్యాపరేట్ అయిపోద్ది అదంతా. అందుకని అన్నీ కలిపి వేసుకుంటే మనకు కొంచెం దగ్గు అది రాదు. పిల్లలు ఉంటే కష్టం కదండి, దగ్గుతూ ఉంటారు పిల్లలు. అందుకని మనం అన్నీ కలిపి వేసుకుంటే కుమ్ట అనేది రాదు. మేమైతే కుమ్ట అంటామండి దాన్ని, మీరేమంటారో చెప్పండి. అలాగే ఒక 3 టమాటాలు అండి, మీడియం సైజ్ టమాటాలు. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత ఒక 3 టమాటాలు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. అది కూడా నూనెలో బాగా మగ్గాలి. ఒక 3 టమాటాలు వేసుకోండి మీడియం సైజ్వి. అంటే 25 పచ్చిమిర్చికి ఇవి సరిపోతాయండి. నేను మీడియం సైజ్ తీసుకున్నా, పెద్దవి కాదు చిన్నవి కాదు. కొంతమంది ఏమో ఒక టమాటాలో 4 పీసులు చేసి వేస్తారండి. నేనేమో ఇట్లా కొంచెం చిన్న సైజు ఒక టమాటాలో ఒక 8 పీసులు చేసి వేస్తున్నాను, అందుకని తొందరగా మగ్గుతాయి అనేసి. టమాటా వేసుకోగానే మనం సాల్ట్ కూడా వేసుకుంటే బాగా మగ్గుతాయండి. సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడే టమాటా వేయగానే.
రాక్ సాల్టే వేసుకోండి. రాక్ సాల్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనం సన్నుప్పు వేసామనుకోండి కొంచెం కలుస్తుంది, కలవదు. కొంచెం రాక్ సాల్ట్ కొంచెం వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ సన్నుప్పు కొంచెం వేసుకోండి. సరేనా? మూత పెట్టేసేయండి. మంచిగా మగ్గనివ్వండి. దాన్ని దగ్గర అయ్యేలాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలిపి చూసుకుంటూ ఉండండి. బాగా మగ్గిన తర్వాత చింతపండు అండి. చింతపండు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 10 వెల్లుల్లిపాయలు వలవద్దు, వలవకుండానే వేసుకోండి. 10 వేసుకొని అవి కూడా నూనెలో మగ్గించిన తర్వాత 1 టీ స్పూన్ మనం జీలకర్ర వేసుకుందాం. టీ స్పూన్ జీలకర్ర. నా చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసాను. మీరు 1 స్పూన్ అయితే సరిపోతుంది. అంటే పచ్చడి తింటే కొంచెం మందికి పడదు కదా, కొంచెం కడుపులో మంట అట్లా ఉంటుంది. ఇది మనకి ఏం కాదండి, మంచి చలవ చేస్తుంది. కానీ ఈ పచ్చడి ఎవరికైనా పడుతుందండి, అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం నువ్వులు కూడా వేస్తున్నాం కాబట్టి బలం అండి. నువ్వులు పల్లీలు అన్నీ బలం కదా. చూడండి మగ్గింది బాగా. అవి వేసుకొని కూడా మనం ఒక 5 మినిట్స్ అయ్యింది. మంచిగా అలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం పొయ్యి బంద్ చేసుకుందాం. ఫ్లేమ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. మనం మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే నువ్వులు ఉన్నాయండి, పల్లీల కింద ఉన్నాయి. మిక్సీకి వేసేసుకుందామండి. వాటర్ వేయకుండా చేస్తే మనం మంచిగా 3-4 డేస్ అయినా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. 3-4 డేస్ 1 వీక్ వరకు ఉంటుంది. అసలు 1 వీక్ వరకు ఉంచారు ఆ పచ్చడి, అంత బాగుంటుంది. వన్ డేలోనే అయిపోతుంది ఆ పచ్చడి, అంత బాగుంటుంది అనమాట. తాలింపు వేసేసుకుందామండి. నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయలేదు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు మాత్రమే వేసాను. పప్పులు వేయలేదండి. పప్పులు వేస్తే ఏంటంటే పచ్చిగా అయిపోతాయి, ఒక రోజు ఉంటాయి, అందుకని వేయలేదు. తాలింపు వేసుకొని తీసేసుకుందాం. ప్లీజ్ అండి, ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్ చేయండి. నా వీడియో మీకు ఏ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా పెడతానండి. కామెంట్ బాక్స్లో పెట్టండి ఏ రెసిపీ కావాలో ప్లీజ్.